ఓం మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాసరస్వతియే నమః. వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. శ్రీరామనవమికి వడపప్పు పానకం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి 2 గంటలు పెసరపప్పు మునిగేదాకా నీళ్లు పోసుకుని చక్కగా నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నానబెట్టిన నీటిని వడకొట్టేసి అప్పుడు ఆ పెసరపప్పుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ పానకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో చక్కగా శుభ్రంగా తురిమిన బెల్లం, అలాగే ఇంకా దంచిన మిరియాలు, అలాగే దంచిన యాలకులు అవి శుభ్రంగా వేసి బాగా ఆ బెల్లం అలాగే మిరియాలు తర్వాత యాలకులు చక్కగా కరిగే వరకు వాటిని బాగా కలపాలి. ఆ తర్వాత వాటిని చక్కగా వడపోసుకుని ఒక గ్లాస్లో పెట్టుకోవాలి. ఈ విధంగా వడపప్పు పానకం నైవేద్యంగా మనం పెట్టుకోవాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మహాసరస్వతియే నమః. వెల్కమ్ టు లావణ్యాస్ లైఫ్ స్టైల్. శ్రీరామనవమికి వడపప్పు పానకం ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా పెసరపప్పును శుభ్రంగా కడిగి 2 గంటలు పెసరపప్పు మునిగేదాకా నీళ్లు పోసుకుని చక్కగా నానబెట్టాలి. ఆ తర్వాత ఆ నానబెట్టిన నీటిని వడకొట్టేసి అప్పుడు ఆ పెసరపప్పుని మనం పక్కన పెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ పానకం ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో చక్కగా శుభ్రంగా తురిమిన బెల్లం, అలాగే ఇంకా దంచిన మిరియాలు, అలాగే దంచిన యాలకులు అవి శుభ్రంగా వేసి బాగా ఆ బెల్లం అలాగే మిరియాలు తర్వాత యాలకులు చక్కగా కరిగే వరకు వాటిని బాగా కలపాలి. ఆ తర్వాత వాటిని చక్కగా వడపోసుకుని ఒక గ్లాస్లో పెట్టుకోవాలి. ఈ విధంగా వడపప్పు పానకం నైవేద్యంగా మనం పెట్టుకోవాలి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.